నమః శివాయ. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటలు మన ముచ్చట్లు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరు బాగున్నారని ఆశిస్తూ ఇవాళ మనం చిన్న అరుణాచలానికి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఈ టెంపుల్కి రాగానే ముందుగా కుమారస్వామిని అయితే దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్దాము. అసలు ఈ టెంపుల్ని చిన్న అరుణాచలం అని ఎందుకు అంటారు? ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి? అసలు ఈ టెంపుల్ ఎక్కడ ఉంది? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నామండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టెంపుల్లో మనం 1008 బ్రహ్మసూత్ర లింగాల్ని దర్శించుకోవచ్చండి ఒకే ప్లేస్లో. చూస్తున్నారు కదండి ఎన్ని శివలింగాలు. ఇలా టెంపుల్ చుట్టూ 1008 శివలింగాలు మనం దర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ 12 జ్యోతిర్లింగాల్ని 8 అష్టలింగాల్ని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా యమలింగం. ఇలా 8 అష్టలింగాలను అయితే మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. భద్రాచలం సీతారామస్వామిని దర్శించుకున్నాక పర్ణశాలకు వెళ్ళే దారిలో నర్సాపురం అనే గ్రామంలో ఉంటుందండి ఈ చిన్న అరుణాచలం టెంపుల్. ఈ గుడిని దర్శించుకుంటే తమిళనాడులోని అరుణాచలాన్ని దర్శించుకున్నట్టే అనిపిస్తుందని ఇక్కడ భక్తులు భావిస్తారు. స్ఫటికలింగం, మరకతలింగం, శ్రీపాదలింగం, శ్రీచక్ర శివలింగం, ఇలా శివుడు ఏ రూపాల్లో ఏ లింగాల్లో ఉంటారో అవన్నీ కూడా ఇక్కడ ఈ క్షేత్రంలో మనం దర్శించుకోవచ్చు. అసలు ఈ టెంపుల్ని చిన్న అరుణాచలం అని ఎందుకు అంటారు? ఆ విషయాన్ని తెలుసుకుందాము. మెయిన్ అరుణాచలం టెంపుల్ వచ్చేసి తమిళనాడులో ఉంది కదండి. తమిళనాడులోని అరుణాచలంలో ఉన్నటువంటి అన్ని విశిష్టతలు, క్షేత్రాలు, దర్శనాలు ఇక్కడ ఉన్నాయి. తమిళనాడులోని అరుణాచలంలో అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గం ఉంటుంది కదా, సహస్రలింగ ప్రదక్షిణలు చేస్తుంటారు కదా, అలాగే ఈ చిన్న అరుణాచలంలో కూడా ఉంటాయి. అరుణాచలంలో కృతిక దీపం వెలిగించిన టైంకే ఇక్కడ కూడా వెలిగిస్తారంట. ఇక్కడ 10 రూపీస్కే అభిషేకం టికెట్ అయితే అవైలబుల్ ఉంటుందండి. అది తీసుకున్నట్టయితే చాలా దగ్గరగా ఈ 12 జ్యోతిర్లింగాలను అయితే దర్శించుకోవచ్చు. అలాగే మనమే స్వయంగా ఇక్కడ జ్యోతిర్లింగాలకి అభిషేకం కూడా చేయొచ్చు. ఇక్కడ మనం గుజరాత్ సోమనాథుణ్ణి, ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం మల్లికార్జున స్వామిని, మధ్యప్రదేశ్ ఉజ్జయిన్ మహాకాళేశ్వర స్వామిని, మహారాష్ట్రలోని వైద్యనాథేశ్వరుని, మహారాష్ట్రలోని భీమాశంకరుడిని, మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వరుడిని, అలాగే ఇక్కడ తమిళనాడులోని రామేశ్వర స్వామిని అయితే స్ఫటికలింగ రూపంలో అయితే దర్శనం చేసుకోవచ్చు. ఈ లింగం స్ఫటికలింగం కాబట్టి ఇక్కడ తాకకుండా దూరం నుంచే అభిషేకం చేసుకోవచ్చు. అలాగే గుజరాత్లోని నాగేశ్వర స్వామిని, కాశీలోని విశ్వనాథ స్వామిని, మహారాష్ట్రలోని త్ర్యంబకేశ్వర స్వామిని, ఉత్తరాఖండ్లోని కేదారేశ్వర స్వామిని, అలాగే మహారాష్ట్రలోని కృష్ణేశ్వర స్వామిని కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఇలా 12 జ్యోతిర్లింగాలని దగ్గరగా దర్శించుకోవచ్చు. అలాగే స్వయంగా మనమే అభిషేకం కూడా చేయొచ్చు. ఇక్కడ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ గర్భగుడిలోని మెయిన్ శివలింగంకి కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. మెయిన్ గర్భగుడిలో ఉన్న శివలింగం పైన 1007 శివలింగాలు అయితే ఉంటాయి. అంటే మెయిన్ శివలింగంతో కలిపి 1008 శివలింగాలు అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ శివలింగానికి కూడా ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది. ఇక్కడ ఒక భస్మ మూట అయితే ఇస్తారు. దాన్ని మనసులో ఒక కోరిక కోరుకొని స్వామివారి పైన 3 టైమ్స్ మాత్రమే అభిషేకంలాగా ఇలా వేయాలి. వేస్తే మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ నమ్మకం. చూస్తున్నారు కదా, పృథ్వీలింగం, జలలింగం, వాయులింగం, అలాగే ఆకాశలింగం కూడా మనం దర్శించుకోవచ్చు. అన్ని లింగాలనైతే ఒకే చోట దర్శించుకోవచ్చండి. చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా మోక్షద్వారం. అరుణాచలంలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా మోక్షద్వారం అయితే ఉంటుంది. ఈ టెంపుల్లో చాలా రకాల నాగదేవతల విగ్రహాలను అయితే దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్లో కనకదుర్గమ్మని, అలాగే
సప్తమాత్రికుల్ని కూడా దర్శించుకోవచ్చండి. మీలో ఎంతమందికి టెంపుల్ తెలుసు? ఎవరైనా ఈ టెంపుల్ని విజిట్ చేసినట్టయితే కింద కమెంట్లో చెప్పండి. మాకైతే చాలా బాగా అనిపించింది ఈ టెంపుల్. మంచి పాజిటివ్ వైబ్స్ అయితే అనిపించాయి ఈ టెంపుల్లో. ఇందులో రామ మందిరం కూడా ఉంది. ఆ సీతారాములని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ మనం పంచముఖ అరుణాచలేశ్వర స్వామిని కూడా దర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం శ్రీపాదలింగాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ మెయిన్ టెంపుల్లో గర్భగుడిలో ఉన్న శివలింగం అయితే అగ్నితత్వం కలిగిన శివలింగం అండి. ఇలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి ఈ టెంపుల్కి అయితే. ఒకవేళ మీరు భద్రాచలానికి వెళ్ళినట్టయితే అక్కడ ఆ సీతారామస్వామిని దర్శించుకున్న తర్వాత భద్రాచలం నుంచి పర్ణశాలకు వెళ్ళే రూట్లో అయితే ఉంటుందండి ఈ టెంపుల్. ఈ టెంపుల్ని తప్పకుండా దర్శించుకోండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ సోమవారం మహాశివరాత్రి, అలాగే ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి, పౌర్ణమి రోజుల్లో స్పెషల్ పూజలు అయితే జరుగుతాయంట. మహాశివరాత్రికి అయితే చాలా స్పెషల్ పూజలు అయితే జరుగుతాయంట. ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం అయితే జరుగుతుంది. అన్నదానంకి సంబంధించిన టికెట్స్ అయితే టెంపుల్లోనే ఇస్తారండి. ఇవ్వండి చిన్న అరుణాచలం టెంపుల్ విశేషాలు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ అరుణాచలేశ్వర స్వామి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ.